సౌత్ ఇండియాలో ఎలక్షన్స్ వేడి కనపడుతూ ఉంది. ఇక్కడ జెండా పాతేందుకు ప్రధాన పార్టీలు తహతహలాడుతున్నటువంటి పరిస్థితి. అయితే వారి ఆశలు నెరవేరుతాయా అనేది చూడాల్సి ఉంది. కొరకరాని కొయ్యగా మారిన దక్షిణ రాష్ట్రాల్లో ఈసారి మళ్ళీ ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగుతుందా? ఇంతకీ సౌత్ స్టేట్స్లో ఎలక్షన్ మూడ్ ఏంటి? ఈ రాష్ట్రాల్లో సత్తా చాటేదెవరు? లుక్ ఇంటూ ఇట్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి ఎవరు గెలుస్తారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్గా ఉంది. ఎందుకంటే నార్త్లో మొత్తం మోడీ మాన్యాకు నడుస్తోంది, కానీ సౌత్ ఇండియా మూడు మాత్రం కాస్త డిఫరెంట్గా ఉంటుంది. వీ ఆల్ నో ఇట్. అందుకే బీజేపీ సౌత్పై ఫోకస్ ఎక్కువ చేస్తోంది. ప్రాజెక్టులను ప్రకటిస్తోంది, నిధులను వెచ్చిస్తోంది, ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. మరి ఇవన్నీ ఫలితాలను ఇస్తాయా? మరి ఈసారి బీజేపీ సత్తా చాటుతుందా, కాంగ్రెస్ తన స్థానాలను పదిలంగా కాపాడుకుంటుందా అంటే దీంట్లో 50-50 ఛాన్సెస్ కనపడుతున్నాయి. అటు బీజేపీకి కావచ్చు, ఇటు కాంగ్రెస్కి కావచ్చు. మరి స్థానిక పార్టీల హవా ఏమైనా కొనసాగుతుందో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అట్ ది సేమ్ టైం ఎక్స్ట్రాడినరీ అని కూడా అనలేము. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఉన్న మొత్తం 131 సీట్లలో బీజేపీకి కేవలం 36 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముందుగా ఒక్కో స్టేట్లో పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి ఐటమైజ్డ్గా చూద్దాం. ముందు తెలంగాణ సిచ్యువేషన్ చూద్దాం. పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. తెలంగాణ ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో. ఇక మెజారిటీతో గెలిచి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల చుట్టూ కేసులు కనపడుతూ ఉన్నాయి. అలాగే చాలామంది కీలక నేతలు పార్టీలు మారుతూ ఉన్నారు. సో వాళ్ళకి ప్రస్తుతానికి అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితి కనపడుతుంది. టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఆ టికెట్ మాకు వద్దని చెప్పి పార్టీలు మారిపోతున్నారు బీఆర్ఎస్లో. సో బీఆర్ఎస్ పరిస్థితి ఉంది. ఇక బీజేపీ విషయానికి వస్తే కాస్త బలపడ్డట్టు కనిపిస్తున్నా మళ్ళీ చతికిలబడింది. చేరికలపై ఫోకస్ పెంచినా ఎక్స్పెక్ట్ చేసినంతగా జరగడం లేదు తెలంగాణలో. దీనికి తోడు అంతర్గత కుమ్ములాట్లు కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అకార్డింగ్ టు ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్కు 9 సీట్లు, బీజేపీకి 5, బీఆర్ఎస్కు 2, ఎంఐఎంకు 1 సీటు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ ఏపీ సంగతికి వద్దాం. ఏపీలో లోక్సభ, అసెంబ్లీ 2 ఎన్నికలు ఒకేసారి జరగబోతున్నాయి. అధికార వైసీపీ సోలోగా ఎన్నికలకు వెళుతుండగా విపక్ష టీడీపీ జనసేన బీజేపీతో కలిసి కూటమిగా బరిలోకి దిగుతోంది. అయితే ఇక్కడ కూటమికే ఎడ్జ్ కనిపిస్తోంది. ఏపీలో వైసీపీ కేవలం 10 స్థానాలకే పరిమితం కాగా టీడీపీకి 12, పార్లమెంట్ బీజేపీకి 3 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే కూటమికి 15 సీట్లు దక్కే ఛాన్స్ ఉంది. ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ ప్రకారం జనసేనకు లోక్సభ స్థానాలు గెలిచే అవకాశం కనిపించడం లేదు. కర్ణాటకలో మాత్రం సీన్ ఫుల్ రివర్స్లో కనిపిస్తోంది. కర్ణాటకలో బీజేపీకి మంచి బేస్ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా లోక్సభ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 28 ఎంపీ స్థానాలు బీజేపీ ఏకంగా 22 స్థానాలు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది అకార్డింగ్ టు ఒపీనియన్ పోల్స్. అదే సమయంలో కాంగ్రెస్ కేవలం 4, జేడీఎస్ 2 స్థానాలకు పరిమితం కానుందని తెలుస్తోంది. ఇక్కడ మాత్రం మోడీ మానియా కనిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే బీజేపీకి కర్ణాటకలో కాస్త కూస్తో బలం ఉందనే విషయం మనం గతంలో కూడా చూసాం. అట్ ది సేమ్ టైం ఇక్కడ బీజేపీకి జేడీఎస్తో పొత్తు కూడా ఉంది. సో ఎన్డీఏ కూటమికి ఈ స్టేట్లో 24 స్థానాలు దక్కే అవకాశం ఉందని పోల్స్ నుంచి మనకు తెలుస్తుంది. ఇక తమిళనాడులో మాత్రం అస్సలు జాతీయ పార్టీలను పట్టించుకునే అవకాశం లేదనే తెలుస్తుంది. ఎందుకంటే మనం వాళ్ళ ట్రాక్ రికార్డ్ మనం చూడవచ్చు. ఈసారి కూడా స్టాలిన్ సారథ్యంలోని డిఎంకే సత్తా చాటడం ఖాయమన్న టాక్ కనబడుతోంది. తమిళనాడులో 39 ఎంపీ స్థానాలుంటే అందులో డిఎంకేకి 18 స్థానాలు దక్కుతాయని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీకి 3, ఏఐడిఎంకేకి 4, పీఎంకేకి 1 స్థానం. అంటే ఎన్డీఏ కూటమికి 8 స్థానాలు దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఓవరాల్గా చూస్తే అన్నామలై పాదయాత్ర, కచ్చతీవు అంశం పార్టీ బలోపేతానికి పనికి వస్తాయి, కానీ ఇప్పటికిప్పుడు క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి అయితే తమిళనాడులో కనిపించడం లేదు. కాంగ్రెస్కు 8 స్థానాలు దక్కించుకోనుంది. కాంగ్రెస్కి 8 స్థానాలు వస్తాయని తెలుస్తోంది. ఇండియా కూటమి లెక్కలు తీస్తే మొత్తం 26 స్థానాలు దక్కించుకోనుంది ఒపీనియన్ పోల్ ప్రకారం. ఇక కేరళ విషయానికి వద్దాం. కేరళలో ఈసారి కాంగ్రెస్ జోరు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ స్టేట్లో మొత్తం 20 ఎంపీ సీట్లు ఉండగా ఇందులో కాంగ్రెస్కు 7 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక సిఐపిఎం 5, బీజేపీకి 3, సిపిఐ 1 సీటు దక్కే అవకాశం ఉంది. మొత్తం 131 ఎంపీ సీట్లున్న దక్షిణ భారతంలో మనం స్టేట్ వైడ్గా చూసాం. మొత్తంగా 131 సీట్లున్న దక్షిణ భారతంలో ఎంపీ సీట్లున్న సౌత్ ఇండియాలో బీజేపీకి సొంతంగా కేవలం 36 సీట్లు మాత్రమే దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఇది కూడా కర్ణాటక ప్రజల పుణ్యమాని. ఎందుకంటే కర్ణాటకలోనే 22 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది అకార్డింగ్ టు ఒపీనియన్ పోల్స్. ఆ లెక్క తప్పితే బీజేపీ అంచనాలు కూడా తలకిందులవుతాయి. అదే కూటమి పరంగా చూసుకుంటే ఎన్డీఏకు 54 సీట్లు దక్కే అవకాశం ఉంది. ఓవరాల్గా సౌత్ ఇండియాలో ఏ పార్టీ కూడా ఏకఛత్రాధిపత్యం చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ప్రజలు బ్యాలెన్స్డ్గా పార్టీలకు స్థానాలను కట్టబెట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సౌత్ ఇండియాలో
ఒక డైవర్సిటీ కనపడుతూ ఉంటుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరులో ఉంటుంది. ఒక్కో ప్రాంతీయ పార్టీ ఒక్కో దగ్గర మెజారిటీ కనపడుతుంటుంది. ఇప్పుడు కేరళలో ఒక పరిస్థితి ఉంటుంది, తమిళనాడులో ఒక పరిస్థితి ఉంటుంది, కర్ణాటకలో ఒక పార్టీకి బలాబలాలు కనపడుతూ ఉంటాయి, ఏపీలో రాజకీయ పరిస్థితులు వేరేగా ఉంటాయి, తెలంగాణకు వచ్చేటప్పటికి బీజేపీ కాస్త బలంగా కనపడుతుంది. సో ఈ డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ ఈక్వేషన్స్తో ఈసారి ఎలక్షన్స్ మనకు కనబడుతూ ఉంటాయి. సో ఈ ఎలక్షన్స్లో ఏ విధమైన రిజల్ట్స్ వస్తాయనేది ప్రస్తుతం ఒపీనియన్ పోల్స్ మనం చూసాం. లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ ది యాక్చువల్ రిజల్ట్.